గురుగారు, శివ దర్శనం చేసుకునేటప్పుడు నంది 2 కొమ్ముల మధ్యలో ఉంచి శివలింగ దర్శనం చేసుకుంటారు కదా, ఎందుకని? ఇది తన భక్తుడైనటువంటి నందికి శివుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప అర్హత. శివుడు తనకి వచ్చే గౌరవం కంటే కూడా తన వాళ్ళకి వచ్చే గౌరవం అంటే చాలా పొంగిపోతాడట. ఎందుకంటే చండీశ్వరుడు అని చెప్పి ఒక ఆయన కనుక శివాలయాల్లో ఉండి మొట్టమొదట ఆయన దగ్గరికి నివేదన చేయాలని చెప్పి చండీశ్వరుడికి సంబంధించి ప్రత్యేకంగా ఒక కథ చెప్తారు. ప్రసాదాలు ఏవి కూడా శివాలయం నుంచి పట్టుకెళ్ళకూడదు, ఆయనకు తప్ప ఆయన అంటేనే తీసుకెళ్ళాలి, ఆయన దగ్గర నివేదన చెయ్యాలి అని చెప్తారు. గట్టిగా చెప్పాలట చండీశ్వరుడి దగ్గర. ఆయన కూడా ఒక భక్తుడు శివుడికి. అట్లాగే నంది కూడా ఒక భక్తుడు, నందీశ్వరుడు అంటాం. పేరులోనే ఈశ్వరుడు యొక్క పేరుని తనలో కలుపుకున్నాడు. ఆయన కూడా చండీశ్వరుడు, ఈయన నందీశ్వరుడు. నందీశ్వరుడి యొక్క కొమ్ముల నుంచి చూడమన్నారు. అలా వెనక భాగం నుంచి పృష్ఠభాగం నుంచి ఇలా కింద ఇలా స్పర్శిస్తూ కొమ్ముల నుంచి ఎందుకు చూడమన్నారు అని అంటే, స్వామిని ఈ లోకంలో ప్రత్యక్షంగా, ఎందుకంటే ఇప్పటికి కూడా దేవాలయాల్లో వెళ్ళినప్పుడు చాలామంది చెప్తారు, వాస్తుశాస్త్రం చదివినటువంటి వాళ్ళు చెప్తారు, దేవుడికి ఎదురుకుండా ఎప్పుడూ నిలబడకూడదు. అసలు మామూలు దేవాలయాల్లోకి వెళ్తే కాసేపు శివాలయం పక్కన పెడతాం, ఏ దేవాలయానికి నువ్వు వెళ్ళినా దేవుడికి ఎదురుకుండా నిలబడి సందర్శనం చేయకూడదుట. కొంచెం పక్కగా ఉండి నమస్కారం చేయాలి. ఎందుకని? నువ్వు నమ్మితే దేవుడి నుంచి కాస్మిక్ కిరణాలని ఆంగ్ల పరిభాషలో అంటారు చూడండి, అనేక మంది పూజలు చేయటం వల్ల ఆ దేవుడిలో ఒక తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సు నీ మీద ప్రత్యక్షంగా కనుక అలా పడితే ఈ మానవ దేహాలు తట్టుకోలేవు. అందుకని ఇలా పక్క నుంచి నిలబడమే దాని సందర్శనం చేయమంటారు నమ్మకం ఉన్నటువంటి వాళ్ళకి. అలాగే నందీశ్వరుడి యొక్క కొమ్ముల నుంచి కనుక సంప్రదాయం ఏం చెప్తుందంటే, కొమ్ముల నుంచి కనుక చూస్తే, ఎందుకంటే ఆ భగ మండేటువంటి ఆ శివుడి యొక్క ప్రభావాన్ని నువ్వు కొంత తగ్గించుకోగలవు. అందువల్ల ఆ ప్రభావం, ఎందుకంటే ఒక మంటది, ఇప్పుడు దానికి మామూలుగా ఉదాహరణలో మనం చెప్పుకోవాలంటే, ఒక మండుతున్నటువంటి ఒక అగ్నిజ్వాల ఉందమ్మా. చిన్నదైతే మనం దగ్గరికి వెళ్ళి నుంచుంటాం. ఇప్పుడు మన ఈ ప్రదేశం అంత పెద్దది ఒక అగ్నిగుండం ఉందనుకోండి, ఆ అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి నిలబడమనంటే దూరం నుంచి అయితే పర్వాలేదు అనుకుంటాం. బాగా దగ్గరికి, నీకు దానికి మధ్య ధ్యాన కూడా ఏడం లేదు, నిలబడమంటే బాబాయ్ నా వల్ల కాదంటాం. అదిగో అటువంటి అగ్నిగుండం శివుడు. కాబట్టి ఆయన సందర్శన నందీశ్వరుడు తట్టుకోగలడు. కాబట్టి స్వామి, నేను ప్రత్యక్షంగా నీ యొక్క మహిమను నేను తట్టుకోలేను, నీ జ్వాలను నేను అనుభవించలేను, ఇదిగో ఈ నందీశ్వరుడు కొమ్ముల నుంచి నేను నిన్ను చూస్తున్నాను, నన్ను నువ్వు అనుగ్రహించు. ఎందుకంటే నందీశ్వరుడి యొక్క అనుమతి లేనిది తన దర్శనం లేదన్నాడు శివుడు. భక్తుడికి అంత గొప్ప గౌరవం ఇచ్చాడు. కాబట్టి ఈ కొమ్ములు పట్టుకొని ఆ పృష్ఠభాగాన్ని స్పర్శిస్తూ నందీశ్వరుడు పృష్ఠభాగాన్ని, స్వామి శివుడి సందర్శన చేయటానికి నాకు అనుమతి ఇవ్వని చెప్పి ప్రార్థన చేయాలట మనం. అప్పుడు శివ సందర్శన లభిస్తుంది, శివుడు సంతోషిస్తాడట. శివాలయంలో మొట్టమొదట మనం వెళ్ళినప్పుడు మిగతా ఆలయాల నుంచి అయితే మనం ప్రసాదాలు తెచ్చుకోవచ్చు, కానీ శివాలయం నుంచి మాత్రం ఎటువంటి ప్రసాదము ఇంటికి తీసుకురాకూడదు. నందీశ్వరుడు యొక్క అనుమతి తీసుకొని శివ సందర్శనం చేసిన తర్వాత శివాలయం నుంచి ప్రత్యక్షంగా ప్రసాదం అనేటువంటిది మనం తీసుకురాకూడదు. ఒకవేళ ప్రసాదం నువ్వు తీసుకురాగల అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా చండీశ్వరుడి యొక్క అనుమతితోటి ఆయన, ఎందుకంటే చండీశ్వరుడు కూడా నందీశ్వరుడిలాగానే ఒక భక్తుడు, ఆయన అనుమతితోటి మాత్రమే మనం తీసుకురావాలి. అలాగే శివాలయంలో ఉన్నటువంటి ఏ చిన్నదాన్ని కూడా మన వాళ్ళు తెలియక కార్తీక మాసం ఇలాంటి వాటిల్లో ఈ దీపాలని ఎక్కడ పడితే అక్కడ పెడతారు శివాలయంలో. అది మహాపచారం. చాలామందికి తెలియదమ్మా. పూజ చేయకపోతే మానే, అపపూజ గనక చేస్తే నువ్వు దైవ అననుగ్రహానికి, అంటే దైవ దోషానికి నువ్వు చేసినట్లుగా సిద్ధమైపోతుంది. అందువల్ల అటువంటి తప్పుడు పని ఎప్పుడు మనం చేయకూడదు. ఎక్కడ పెట్టమంటారో పూజారి స్వామి ఆ గోడ మీద ఎక్కడో ఒక మారుమూల మనం దీపాన్ని వెళ్ళి పెట్టాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ ఈ నంది మీద తీసుకెళ్ళి కొంతమంది పెడతారు. ఆ పక్కన ఉంది కదా అని చెప్పి ఆ శివుడి దగ్గరికి తీసుకెళ్ళిపోయి కొంతమంది పెడతారు. అక్కడ చండీశ్వరుడి దగ్గర ఆ గూట్లో ఉంది కదా అని మనం కూడా అక్కడ వెళ్ళి పెడదామని చెప్పి అక్కడ పెడతారు. ఎక్కడ పడితే అక్కడ దీపాన్ని పెట్టకూడదు, ఎక్కడ పడితే అక్కడ స్పర్శని మనం చేయకూడదు. శివాలయం నుంచి మనం తెచ్చుకోవాల్సింది కేవలం విభూతి మాత్రమే. విభూతి అనే పదానికి అర్థం ఏంటంటే ఐశ్వర్యము అని అర్థం. మనం మామూలు అర్థంలో చెప్పుకోవాలంటే బూడిద. బూడిద ఐశ్వర్యం ఏంటంటే, బూడిదే మనకి చిట్ట చివరిగా మిగిలేటువంటి ఐశ్వర్యం, శివుడు ప్రసాదించేటువంటి. ఎందుకంటే జ్ఞానం, శివుడు దక్షిణామూర్తి యొక్క స్వరూపం, జ్ఞానము చెప్తున్నాడు మనందరికీ కూడా, నాయన నీ చిట్ట చివరి స్వరూపం బూడిద. కాబట్టి
నీ చిట్ట చివరి స్వరూపం ఏంటో నీకు పాఠం నేను చెప్తున్నాను, బూడిద. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు గ్రహించడానికి నా ఆలయం నుంచి నువ్వు బూడిదని మాత్రమే నువ్వు తీసుకెళ్ళు. ఆ బూడిద అని అనం మనం, దానికి చక్కటి పేరు పెట్టుకుంటాం, విభూతి అని పేరు పెట్టుకుంటాం. విభూతిని పట్టుకెళ్ళి, అది కూడా తెల్లగా ఉంటుంది కదా, విభూతిని పట్టుకు వెళ్ళంటే నీ చిట్ట చివరి జ్ఞానం తెలుసుకుంటూ ఉండు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకు ఒకడి మీద, వ్యక్తి మీద విపరీతమైన కోపం ఉంది, వాడిని చంపేయాలన్నంత కోపం ఉంది. ఒక్కసారి మనసులోకి వాడు పోయేవాడే, నేను పోయేవాడిని అనే భావన ఒక్కసారి వచ్చిందనుకో అమ్మ, వైరాగ్యం అంత గొప్ప భావం తెస్తుందమ్మా. వాడి మీద ఎటువంటి ద్వేషం నీకు రాదు, ఆ బూడిద నీకు అటువంటి భావాన్ని కలిగిస్తూ ఉంటుంది. అందుకే రోజు శివాలయానికి వెళ్తుంటే ఏ వ్యక్తి మీద కూడా మనకి శత్రుత్వ భావన రానే రాదు. అది భక్తి నేర్పేటువంటి ఒక ఉత్తమ సంస్కారం. ఇది శివాలయాన్ని నుంచి, ఆ నందీశ్వరుడి నుంచి మనం నేర్చుకునేటువంటి ఉత్తమ భావనలు.